హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. రస్క్తో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఒక కప్పు బెల్లంని వేసుకోవాలి, ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు స్పూన్తోని కలుపుకుంటూ కరిగించుకోవాలండి. ఇలా బెల్లం మొత్తాన్ని మంచిగా కరిగించుకోవాలి. ఈ బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోవాలండి. నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవు కాబట్టి నేను వడకట్టుకోలేదండి. ఈ బెల్లము కరిగి తీగపాకం వస్తే సరిపోతుందండి. గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రస్కులని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు నుంచి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న రస్కులని ఒక్కొక్కటిగా తీసుకొని బెల్లం పాకంలో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని బెల్లం పాకంలో వేసుకోవాలి. బెల్లం పాకంలో ఈ రస్కులని 2-3 మినిట్స్ అలానే వదిలేస్తే సరిపోతుందండి. రెండు వైపులా బెల్లం పాకంలో ఈ రస్కులు మునిగేలాగా స్పూన్తోని కలపాలండి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా ఇలా తురిమిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉందండి ఈ స్వీటు. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్వీట్ క్రంచీగా జ్యూసీగా చాలా బాగుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.